మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు పోషం కృష్ణాలు సంచులతో బైక్ పై వెళ్తుండగా పోలీసులను చూసి కృష్ణ అనే వ్యక్తి పరారయ్యాడు. అనుమానించిన పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయగా అందులో 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నట్టుగా గుర్తించి వారిని విచారించగా మరో వ్యక్తి రాజన్న ఇంట్లో మిగతా విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో దహేగా మండలం హత్తిని రాజన్న అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 227 కిలోల విత్తనాలు దొరికాయి. మొత్తం 274 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వాటి విలువ సుమారు 6,85,000 ఉంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పురుషోత్తం, పోషం, రాజన్న, కృష్ణ, సురేష్ అనే 5 వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒక పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకి చెందిన నకిలీ విత్తనాల విక్రేత సురేష్కి నోటీసులు పంపి త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తాండూరు సిఐ కుమారస్వామి, భీమిని ఎస్ఐ విజయ్, వ్యవసాయ అధికారి పాల్గొన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల సమాచారం తమకు అందజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపారు. ఈరోజు ఈ భీమిని ఎస్ఐ విజయ్ కుమార్కి ఒక ఈ వడాల వైపు ఒక స్పూరియస్ కాటన్ సీడు వస్తుందనేటువంటి ఒక నమ్మదగిన సమాచారం మీద అతనికి సమాచారం వస్తే వెంటనే ఆయన ఈ భీమిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను తీసుకొని ఇద్దరు అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. మల్లిడి చౌరస్తాలో ఒక మల్లిడి క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు చెక్ చేస్తే ఒక 3 వ్యక్తులు బైక్ మీద పల్సర్ బైక్ మీద ఇద్దరు ముందు కూర్చుంటారు, వెనక కూర్చున్న ఆయన మధ్యలో సుమారుగా ఒక 40 కిలోల స్పూరియస్ కాటన్ సీడ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగును కింద తీసి చెక్ చేస్తే అది స్పూరియస్ కాటన్ సీడ్గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నిర్ధారిస్తారు. తర్వాత దీని గురించి ఆ పురుషోత్తమును వివరాలు అడిగితే పురుషోత్తం ఏం చెప్తాడంటే, కొద్ది రోజుల క్రితము అతని స్పూరియస్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముదామని చెప్పేసి తనకు తెలిసినటువంటి సురేష్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్కు కాంటాక్ట్ అవుతాడు. సురేష్ కాంటాక్ట్ అయితే అతను ఒక 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలని పురుషోత్తంకు పంపిస్తాడు. ఆ 3 క్వింటాల విత్తనాలను పురుషోత్తం ఏం చేస్తాడంటే దహేగా మండలంలోని అత్తిని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో పెడతాడు. పెట్టినాక ఈ పురుషోత్తం యొక్క బావమరిది పోచం ఏం చెప్తాడంటే, కృష్ణ నా ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ బావమరిది వాళ్ళ చుట్టాలకి భీమిని మండలం వడాల గ్రామంలో వాళ్ళకు నకిలీ విత్తనాలు అవసరం ఉన్నాయి, ఒక సుమారు 50 కిలోల వరకు. అంటే వాళ్ళ అందాజ కొద్దీ ఆ బ్యాగులో వేసుకొని ఒక 40 కిలోలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు మనకు ఈ సమాచారం వస్తుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎస్ఐ గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఒప్పుదల ప్రకారము దహేగా మండల్ పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో నుంచి 2 క్వింటాల 27 కిలోల కాటన్ విత్తనాలని సీజ్ చేయడం జరిగింది. సో అవ్యూను పొద్దున దొరికినాయి 40 టోటల్ 2 క్వింటాల 74 కిలోల నకిలీ విత్తనాలను ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మార్కెట్ విలువ సుమారుగా 6,85,000 ఉంటుంది. ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణ అనే వ్యక్తులు చింతల మానేపల్లి, ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లికి చెందిన వాళ్ళు. రాజన్న అనే వ్యక్తి ఇంటి దగ్గర దాస్తుంది. రాజన్నది దహేగా మండల అత్తిని. తర్వాత పురుషోత్తం అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించినటువంటి సురేష్ ద్వారా తెప్పిస్తాడు. ఈ కేసులో ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణతో పాటుగా రాజన్నను, తర్వాత ఈ పురుషోత్తం సప్లై చేసినటువంటి గుంటూరుకు సంబంధించిన సురేష్ను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం 5 నేరస్తులు. తర్వాత కాటన్ సీడ్ వచ్చేసి 2 క్వింటాల 74 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 6,85,000. సో ఈ సందర్భంగా నేను రైతులకు మనవి చేసేది ఏంటంటే, ఇట్లాంటి కాటన్ సీడ్స్
దయచేసి ఎవరు పర్చేజ్ చేయొద్దు. ఇవి ఎన్విరాన్మెంటల్గా ఇవి మంచిది కాదు అనే నిర్ధారణ జరిగింది. అందుకే వీటిని బ్యాన్ చేశారు. ఇవి మొలకెత్తక ఖాతా కూడా రాక చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నకిలీ విత్తనాల జోలికి పోవద్దని ఈ రైతులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. భీమిని, కన్నెపల్లి, నంద్యాల చుట్టుపక్కల మండల ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత చాకచక్యంగా తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఏఓ గారికి చెప్పి తర్వాత మాకు ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాకచక్యంగా పట్టుకున్నటువంటి భీమిని ఎస్ఐ గారిని, తాండూరు సిఐ గారిని, తర్వాత సిబ్బందిని అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.